నీవు పోర్నోగ్రఫీతో పోరాడుతున్నావా? శరీర పాపాలతో పోరాడుతున్నావా? అపవిత్రమైన వీడియోలతో నువ్వు పోరాడుతున్నావా? నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. పోర్నోగ్రఫీ అనేది శత్రువు చేసిన వల. ఈ అపవిత్రమైన పాపములన్నీ కూడా శత్రువు చేసిన వల. మొదటలో అది బాగానే కనిపిస్తుంది, కొద్దిసేపు సంతోషం ఇస్తుంది, కానీ తర్వాత మనలో నింద వేసేసి మనల్ని ఖాళీగా చేసేసి బానిసగా మార్చేస్తుంది. సాతాను దానిని ఉపయోగించి నీ పవిత్రతను, నీ ఆనందాన్ని, నీ భవిష్యత్తులను దొంగలిస్తాడు. మొదట చిన్న ఆనందం ఇస్తుంది, కానీ తర్వాత పెద్ద నొప్పి నీ హృదయంలో పెడుతుంది. అది నిన్ను లోపల బలహీనుడిగా చేస్తుంది. నేను ఆపేస్తాను అని మాత్రమే చెప్పడం సరిపోదు, కానీ దానిని ఒక మంచి అలవాటుతో మార్చాలి. ఎలాగ మార్చాలి? ఈ మనసును దేవుని వాక్యంతో నింపుకో. ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రతిరోజు వాక్యం చదువు, దేవుని వాక్యం చదువు, నెవరువై ప్రార్థన చేయు. శోధన వచ్చినప్పుడు యేసయ్యకు మొరపెట్టు, దేవుని అడుగు, దేవునికి సహాయం చేస్తాడు. ఆరాధనలో దేవుని పాటలు వినాలి. మన మనసు దేవుని ప్రేమతో నింపుకోవాలి. మంచి అలవాట్లలో బిజీగా ఉండాలి. అంటే స్పోర్ట్స్ ఆడటం కానీ, పాటలు పాడటం కానీ, చదువుకోవడం కానీ, ఇతరులకు సహాయం చేయడం కానీ, ఇవన్నీ మనం చేయాలి. నీవు పడిపోయినా ఆయన నుండి దూరంగా కాకుండా ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళు. యేసయ్య నిన్ను క్షమిస్తాడు, ఆయన నీకు శక్తినిస్తాడు. ఈ పోర్నోగ్రఫీ ఎలాగ జయించాలి? మొట్టమొదటిగా ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రతిరోజు దేవుని వాక్యం చదువు. దేవుని వాక్యం నీ ఆలోచన శుభ్రపరుస్తుంది. నెంబర్ 2, రెండోదిగా ప్రార్థన చేయు. యేసయ్య, ఈ పాపానికి నో, కాదు అని చెప్పే శక్తి నాకు దయచే ప్రభా, నాకు శక్తిని నేను పరిశుద్ధాత్మతో నింపు అని దేవుని అడగండి. నెంబర్ 3, మూడోదిగా ఈ పోర్ను వీడిని వదిలి మంచి అలవాట్లు, భక్తి గల అలవాట్లు పెట్టుకోండి. దేవుని భయభక్తులు గల అలవాట్లు, మంచి అలవాట్లు పెట్టుకోండి. నెంబర్ 4, నాలుగోదిగా శోధన కలిగించే వాటి నుండి దూరంగా ఉండండి. నెంబర్ 5, నమ్మకమైన వ్యక్తితో పంచుకోండి. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పోర్నోగ్రఫీ అనేది ఒక అబద్ధం, యేసు సత్యం. ఆయనతో ఉంటే నీవు బానిసవు కాదు, నువ్వు స్వేచ్ఛ గలవాడివి.